వావ్! ఎంతో టేస్టీగా, ఎంతో రుచిగా అసలు బజ్జీలు అనేది చూసారు కదండి. ఎంత ఎక్సలెంట్‌గా వచ్చాయో చూసారు కదండి. అసలు మీరు కూడా ఈ టైప్‌లో చేయాలనుకుంటున్నారా? చేయాలనుకుంటే ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే ఒక లైక్ చేయండి, కంపల్సరీగా షేర్ అనేది చేయండి. లేదు అంటే ఇవన్నీ కాదు అంటే మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఇటువంటి మరిన్ని వీడియోస్తో కూడా నేను మిమ్మల్ని కలుస్తూ ఉంటాను. ఇంకెందుకంటే ఈ బజ్జీల్ని ఏ టైప్లో తయారు చేయాలో, మిర్చి బజ్జీల్ని ఏ టైప్లో తయారు చేయాలి అనేది ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బజ్జీలు ఏ టైప్లో వేయాలని చూద్దాము. ఇంకోటి ఏంటంటే బజ్జీలు అన్నిటి కూడా ఇది నేను శనగపిండి అండి, ఇది శనగపిండి అనేది ఫస్ట్ వేసుకున్నాను నేను. ఇంకోటి ఏంటంటే బజ్జీలు అన్నిటికీ కూడా ఒకే విధంగా కలుపుకోవాలన్నమాట. ఏది మిర్చి బజ్జీలు కానీ, ఆలు బజ్జీలు కానీ, లేదనుకుంటే వంకాయ బజ్జీలు కానీ, ఎటువంటి బజ్జీలు అయినా సరే ఒకే విధంగా కలుపుకోవాలండి. అదొక విషయం గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు ఈ బజ్జీలకి సరిపడగా కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను కొద్దిగా సోడా అండి, ఇది సోడా, వంట సోడా అంటే ఇస్తారు కాబట్టి నేను సోడా అనేది కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇది అజ్వాన్ అంటే దీన్ని వామ్మ కూడా వేసుకునండి. దీనికి సరిపడగా మీరు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత అప్పుడు దీంట్లోని నీళ్ళు అనేది యాడ్ చేసుకున్నా. దీనికి సరిపడగా నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇది ఎంత చక్కగా కలుపుకోవాలనేది నేను మీకు చెప్తాను. నేను ఈ టైప్లోని అన్నిటికీ కలిపి ఇదే టైప్లో కలుపుకోండి. ఏ బజ్జీ వేసినా సరే మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు బాగా ఏ బజ్జీ వేసినా సరే ఇదే విధంగా కలుపుకోవాలన్నమాట. ఓకే, చూడండి ఇంకా కొద్దిగా చూసారు కదండి. ఈ టైప్లో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లాస్ట్లో గడ్డలు ఉండకుండా ఉండాలి కాబట్టి బేసిన్ అనేది, అదే శనగపిండి అనేది గడ్డలు ఉండాలి కాబట్టి ఇలా 4 ఏళ్ళు పెట్టి ఈ విధంగా కలుపుకుంటే లోపల గడ్డలు లాంటివి ఏమీ ఉండవు అన్నమాట. చూసారు కదండి. ఈ టైప్లో పిసుకొని బాగా పెట్టుకొని చూడండి పిండి అనేది ఎంత గట్టిగా ఉందో. ఎటువంటి బజ్జీలకైనా సరే ఇంత గట్టిగా ఉండాలండి. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ మనం బజ్జీలు అనేది స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం మిర్చి బజ్జీలు అనేది వేసుకుందామండి. మిర్చి బజ్జీలకి చూడండి నేను ఈ టైప్లోని కట్ చేసుకున్నమాట. మిరపకాయలు అనేది ఈ టైప్లో మధ్యలో చీల్చుకొని మధ్యలో ఉండే గింజలు లాంటివన్నీ తీసేసుకున్నాను. మనం మిర్చి బజ్జీ కూడా ఏ టైప్లో వేయాలనేది కూడా మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఆయిల్ అనేది కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏ టైప్లో వేయాలంటే బజ్జీల్ని మధ్యలో ఇట్లా పెట్టండి. అప్పుడు దీన్ని ఈ విధంగా తీసుకోండి. ఇప్పుడు వీటిని మనం తిరగేసుకోవాలన్నమాట. తిరగేసుకోవాలి కదండి, తెలుసు కదా. వీటిలో అన్నీ మనం తిప్పుకొని పెట్టుకోవాలన్నమాట. బజ్జీలు అన్నింటినీ
తిప్పుకొని పెట్టుకుంటే రెండు వైపులా కూడా మంచి ఉడుకుతాయి అన్నమాట ఇవి. ఓకే, ఇది ఫ్రై అవ్వాలంటే కొద్ది టైం పడుతుంది, తర్వాత కలుస్తాను. చూసారు కదా, ఈ టైప్లోనే ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి సెకండ్ ట్రిప్ కూడా మిర్చి బజ్జీలు కూడా రెడీ. చూసారు కదా బజ్జీలు ఎంత బాగా అయినాయో. మీకు వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. చూసారు కదండి ఎంత అద్భుతంగా ఉన్నాయో మిరపకాయ బజ్జీలు అనేది. అసలు మీరు కూడా ఈ టైప్లో చేయాలనుకుంటున్నారా? ఓకే, చూడండి అసలు ఎక్సలెంట్ ఉంటే. మీకు వీడియోగా నచ్చితే ఒక లైక్ చేయండి, కంపల్సరీగా ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.